హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మదర్. ఈరోజు అయితే మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా మనం పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో కొంచెం కట్ చేసి ముందు పెట్టుకోవాలి. తర్వాత సాల్ట్ వాటర్లో మనం చిన్న మిల్ మేకర్ తీసుకొని దాంట్లో నానేసుకోవాలండి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం గోలిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో కూడా వేసుకొని కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలండి. మనకి మెయిన్ ఇందులో ఏంటంటే ఈ టమాటో అనేది పచ్చివాసన లేకుండా మొత్తంగా ఫ్రై అయిపోవాలి. అదే మెయిన్ టిప్. తర్వాత దాంట్లో మనం కొంచెం ఒక స్పూన్ కారం వేసేసుకొని కలబెట్టేసుకొని ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం ఉప్పు నీళ్ళు నానేసుకుంటే తొందరగా మెత్తబడిపోతాయి. ప్లస్ సాఫ్ట్నెస్ ఉండదన్నమాట. సో అవి మనం గట్టిగా నీళ్ళు క్వీజ్ చేసేసుకొని పిండేసుకొని దాంట్లో మనం ఈ ఉడికించుకున్న టమాటో దాంట్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత కలబెట్టేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. ఇలా కలబెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇందులో కొంచెం ధనియా పొడి అండ్ కొత్తిమీర వేసేసుకొని కలబెట్టి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మామూలుగా అన్ని కర్రీస్కి అయితే ఫైనల్ టచ్లో మనం కొత్తిమీర వేసుకుంటాము. ఇందులో అలా కాదు. మిల్ మేకర్ కర్రీకి ముందే కొంచెంగా ఇది కొత్తిమీర ధనియా పొడి కొంచెం ఎక్కువ వేసేసుకొని మూత పెట్టుకోవాలి. అది 2 నిమిషాలు వదిలేసి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా మాయిశ్చర్గా మంచి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వన్స్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.